ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు కాలభైరవుడు స్వామి గురించి ప్రతిరోజు కాలభైరవ అష్టకం రోజువారీ పారాయణము జీవిత జ్ఞానం మరియు స్వేచ్ఛను అందిస్తుంది. ఇది దుఃఖం, అనుబంధం మరియు భ్రమ వలన కలిగే నొప్పి, ఆకలి, నిరాశ, ఆవేశం మరియు నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కాలభైరవుడిని ఆరాధించడం ద్వారా అన్ని సమస్యలు తొలగినప్పుడు ప్రశాంతత యొక్క లోతైన స్థాయితో వచ్చే ఆనందాన్ని మనం సాధించవచ్చు. దేవతలను ఆరాధించే విషయానికి వస్తే కాలభైరవ అష్టకం మంత్రాల వలె ముఖ్యమైనది. ఇది కాలభైరవుడికి ప్రార్థించే 8 పద్యాలను కలిగే ఉంటుంది. ఈ పంక్తులు దేవత యొక్క భౌతిక లక్షణాల యొక్క ప్రతి లక్షణాన్ని వివరిస్తాయి. ఇది దేవుణ్ణి మరియు మనం చనిపోయిన తర్వాత మన ఆత్మను రక్షించే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇంద్రుడు అతని సర్వోన్నత అధికారిగా పూజిస్తాడు. కాలభైరవ అష్టకం చదివినా, వినినా లేదా పఠించినా మన ఆత్మ మరణానంతరం జీవితంలో కాలభైరవుని పాదాలను చేరుకుంటుంది. ఇది ఒక పేదరికాన్ని తొలగిస్తుంది మరియు దుఃఖం, బాధ, ద్వేషం మరియు దుఃఖం వంటి చెడు భావోద్వేగాలను తగ్గిస్తుంది. ఆది శంకరాచార్యులు సంస్కృతంలో ఒక్క శ్లోకాన్ని రచించారు. ఇది కాలభైరవ శరీరం యొక్క మెడ చుట్టూ పాము వలె మరియు అతని నడుము చుట్టూ బంగారు బెల్ట్ వంటి వివిధ లక్షణాలతో చిక్కుకున్న మనోహరమైన అష్టకం కాలభైరవుని అష్టకం. కాలభైరవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఈ అష్టకాన్ని రోజు పఠించడం అవసరం. అదేంటో ఈరోజు తెలుసుకుందాం. కాలభైరవ అష్టకం. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాద కాలభైరవం భజే. అర్థం తెలుసుకుందాం. కాశీకి అధిపతి అయిన కాలభైరవ భగవానుడికి నమస్కారములు. అతని కమల పద్మాలను, కమల పాదాలను దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు పూజించాడు. తన స్వేచ్ఛ అస్తిత్వానికి ప్రతీకగా ఆకాశాన్ని తన దుస్తులుగా ధరించేవాడు. అతను తన బలి దారంగా పామును, తలపై చంద్రుడిని కలిగి ఉన్నాడు మరియు చాలా సానుభూతిపరుడు. నారదుడు దేవతలను, పండితుడు మరియు ఇతర యోగులచే ప్రశంసించబడ్డవాడు. దిగంబరుడు, ఆకాశాన్ని తన వస్త్రంగా ధరించువాడు. భానుకోటి భాస్వరం భవాగ్నితారకం పరం నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాద కాలభైరవం భజే. అర్థము: కోటి సూర్యుల శ్రేష్టత కలవాడు, పునరుజ్జీవనము నుండి ఉపాసకులకును రక్షించువాడు, విజయము కలవాడు అయిన కాశీకి అధిపతి అయిన కాలభైరవ భగవానునికి నమస్కారములు. నీలం మెడ కలిగిన మన అవసరాలు మరియు కోరికలను మంజూరు చేసేవాడు మరియు 3 కళ్ళు ఉన్నవాడు. మరణానికి మరణం మరియు అతని కళ్ళు కమలాన్ని పోలి ఉంటాయి. అతనికి ఆయుధం విశ్వానికి మద్దతిస్తుంది మరియు అమరుడైన వ్యక్తి. శూలతంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాదిమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవం ప్రియం కాశికాపురాదినాద కాలభైరవం భజే. అర్థము:
త్రిశూలము, మట్టము, పాము, గదలను ధరించి కాశీకి అంతిమ ప్రభు అయిన కాలభైరవ భగవానునికి నమస్కారములు. అతని శరీరం చీకటిగా ఉంది. ఎవరు ఆదిమ ప్రభువు, ఎవరు అజేయుడు మరియు ప్రపంచ వ్యాధుల నుండి విముక్తుడు, ఎవరు చాలా శక్తివంతుడు మరియు మనోహరమైన వాడు, తాండవ నృత్యాన్ని ఆస్వాదించేవాడు, ముక్తి సాధకం ప్రశస్త చారు విగ్రహం, భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం, వినికర్మయోగ్న హేమ కింకిణీలటాస్కటిం, కాశికాపురాదినాద కాలభైరవం భజే. అర్థము: కాశీకి అధిపతి, ఆకాంక్షలు మరియు ఆధ్యాత్మికత రెండిటిని అందించేవాడు, మెరుగు పెట్టిన రూపాన్ని కలిగి ఉన్న కాలభైరవ భగవానుడికి నమస్కారములు. తన భక్తుల పట్ల శ్రద్ధ వహించేవాడు. అతని తన నడుము చుట్టూ బంగారు బెల్ట్ ధరించి అతను కదిలేటప్పుడు ట్యూషన్స్ ధ్వనిని చేసే గంటలు, ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం, కర్మ పాపమోచకం సుశర్మదాయకం విభుం, స్వర్ణవర్ణ శేషపాశ శోభితాంగమండలం, కాశికాపురాదినాద కాలభైరవం భజే. ధర్మం గెలుస్తుందని అభయమిచ్చువాడు, అధర్మ మార్గాన్ని అణిచివేసేవాడు, కర్మ సంకెళ్ళ నుండి మనల్ని విడిపించేవాడు, బంగారు వర్ణం గల పాములచే చుట్టబడిన కాశీకి అధిపతి అయిన కాలభైరవ భగవానుడికి నమస్కారములు. రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం, నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంతరం, మృత్యుదర్పనాశనం కరాళద్రక్షమోక్షణం, కాశికాపురాదినాద కాలభైరవం భజే. అర్థము: వజ్రాలతో అలంకరించబడిన 2 బంగారు చెప్పులతో అలంకరించబడిన కాశీ యొక్క గొప్ప పాలకుడు కాలభైరవ భగవానుడికి నమస్కారములు. కాలాతీతుడు, మన కోరికలను తీర్చే దేవుడు, యమ గర్వాన్ని తొలగించినవాడు. దీని భయంకరమైన కోరలు మమ్మల్ని విడుదల చేస్తాయి. అట్టహాస బిన్వ పద్మజాండకోశ సంతతిం, దృష్టిపాత నష్ట పాపజాలముగ్రనాశనం, అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం, కాశికాపురాదినాథ కాలభైరవం భజే. అర్థము: కాశీకి అధిపతి అయిన కాలభైరవ భగవానుడికి నమస్కారములు. అతని శక్తివంతమైన గర్జన కమలంలో జన్మించిన బ్రహ్మ యొక్క ఆవిష్కరణకు అనగా మన మానసిక భ్రమలు తొలగిస్తుంది. వీరి ఒక్క చూపు మన పాపాలన్నిటినీ తొలగిస్తుంది. 8 సిద్ధులను సాధింపులుగా ప్రసాదించేవాడు. మరియు ఎవరు పుర్రెల దండను ధరిస్తారు. భూత సంగనాయకం విశాల కీర్తిదాయకం, కాశీవాస లోక పుణ్య పాపశోధకం విభుం, నీతి మార్గ కోవిదం పురాతనం జగద్భువం, కాశికాపురాదినాద కాలభైరవం భజే. అర్థము: ఆత్మలు మరియు గోబ్లీలకు అధిపతి అయిన కాశీకి అధిపతి అయిన కాలభైరవ భగవానుడికి నమస్కారములు. కాశీ నివాసులను వారు ఆ నైతిక మరియు అధర్మమైన పనుల నుండి విముక్తి చేసేవాడు, మనలను ధర్మ మార్గంలో నడిపించువాడు, విశ్వానికి అత్యంత శాశ్వతమైన ప్రభువు. కాలభైరవాష్టకం పఠాంతి ఏ మనోహరం, జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం, శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం, తే ప్రయాంతి కాలభైరవాగ్ని సన్నిధం ధ్రువం, త్రే ప్రయాంతి కాలభైరవాగ్ని సన్నిధం ధ్రువం. అర్థము: కాశీ యొక్క గొప్ప ప్రభువైన
కాలభైరవ భగవానుడికి నమస్కారములు. కాలభైరవ అష్టకం అద్భుతమైన జ్ఞానానికి, స్వతంత్రానికి మూలమైన మనిషిలో అనేక రకాల ధర్మాలను పెంచి దుఃఖాన్ని, బంధాన్ని, లేమిని, స్వార్థాన్ని, ద్వేషాన్ని, తాపాన్ని పోగొట్టే ఈ 8 శ్లోకాలను చదివిన వారు భగవంతుణ్ణి చేరుకుంటారు. మరణానంతరం కాలభైరవుని పాదాలను తాకుతారు. కాలభైరవ అష్టకం పఠించడం వల్ల ప్రయోజనాలు. కాలభైరవ అష్టకం ప్రజలకు ధర్మ మార్గాన్ని ఎలా అనుసరించాలో నిర్దేశిస్తుంది. ఇది మన పాపాలను మరియు చెడు కర్మల యొక్క పరిమాణాల నుండి మనలను విముక్తి చేస్తుంది. ఇది రాహు, కేతు, శని దోషాల ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. డార్క్ మ్యాజిక్ ప్రభావాలు అధిగమించడంలో ఇది మాకు సహాయపడుతుంది. ఇది మన జీవితంలో దీర్ఘకాలిక సమస్యలను మరియు కష్టాల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇప్పుడు చదవాలి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. కాలభైరవ అష్టకం పఠించడానికి ఉత్తమ సమయం ఉదయం లేదా సాయంత్రం. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి? రోజుకు కనీసం ఒక్కసారైనా. సమయం మనం ఉదయం కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ, ఎప్పుడైనా ఒకసారి. కాలభైరవ అష్టకం ఎవరు పఠించగలరు? ఎవరైనా పఠించవచ్చు. ఎదురుగా మంత్రాన్ని ఎలా కూర్చొని మనము చేయాలి? ఉత్తర దిశగా కూర్చొని ఈ మంత్రాన్ని చదవడం వల్ల అనేకమైన ఫలితాలు మనం అనుభవిస్తాము. కాలభైరవ మంత్రాలను పఠించడం వల్ల మొత్తం ఎలాంటి ప్రయోజనాలు మనకు వస్తాయి? కాలభైరవ మంత్రాలను క్రమం తప్పకుండా పఠించడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. అన్ని ప్రతికూలతలకు దూరం చేస్తుంది మరియు మిమ్మల్ని ఫిట్గా, సంపన్నంగా మరియు సంతోషంగా ఉంచుతుంది. ఇది ప్రశాంతత, సంతోషం, సంపద మరియు ధర్మాన్ని పొందేందుకు వీలు కలిగిస్తుంది. ఈ మంత్రాన్ని శత్రువులు మరియు ప్రమాదాల నుండి రక్షణ అందిస్తుంది. ఇది వ్యాధుల చికిత్సలో మరియు మంచి ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడుతుంది. ఇది ద్వేషం, దురాశ, స్వార్థం మరియు అహంకారాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. కాలభైరవ మంత్రాలను జపించడం ద్వారా మీ సముద్రయానం అంటే మీ జీవిత యానంలో సమయం ద్వారా లేదా జీవితంలో ఇబ్బందులు మరియు ప్రమాదాలు లేకుండా చేస్తుంది. కాలభైరవుడు మన ఎక్కడ చెడు జరుగుతున్నా వాటిని ఖండించడానికి ముందు ఉంటాడు. మన ఇక్కట్లలో, మన కష్టకాలంలో ఏదైతే ఉందో మీకు తెలియకుండానే మీరు సహాయం పొందుతారు. దుష్టగ్రహాలని దరిదాపుకు కూడా రానికుండా చేస్తాడు. సర్వంతర్యామి, రుద్ర తాండవుడైన ఆ పరమేశ్వరుడు అంశతో జన్మించాడు. ఈయన అతి భయంకరుడుగా ఉంటాడు. కానీ స్వామి శరణాగతి పొందితే ఆ మనిషికి జీవితంలో ఏ ఇక్కట్లు లేకుండా చేస్తాడు. సర్వము తానైన వాడు, సర్వంతర్యామి అయిన ఆ కాలభైరవ స్వామికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ కాలభైరవ అష్టకం గురించి తెలుసుకున్నాం కదా. ప్రతిరోజు మర్చిపోకుండా కాలభైరవ అష్టకం చదవడం వల్ల కానీ, వినడం వలన కానీ ఎన్ని ప్రయోజనాలు తెలుసుకున్నాం. అలాగే మర్చిపోకుండా కాలభైరవ స్వామిని ప్రార్థించడం వల్ల మనకు ఆయురారోగ్యాలు కూడా సంప్రాప్తిగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.